ఒక ఊర్లో 7 దొంగలు కలిసి ఒక పెద్దింటికి దొంగతనంకెళ్లారు. ఈ పెద్దింట్లోకి దొంగతనంకెళ్ళాలంటే ఇప్పుడు సెక్యూరిటీ గట్టిగుంటది కదా! ఫస్ట్ ఆ సెక్యూరిటీని గన్‌తో షూట్ చేసేశారు. గన్‌తో షూట్ చేసిన తర్వాత డోర్ తీయాలి కదా! ఇప్పుడు డోర్‌కి లాకర్స్ అన్నీ ఉంటాయి కదా! వాళ్ళ దగ్గరున్న పెద్ద పెద్ద గొడ్డల్లో, పెద్ద పెద్ద రాడ్లతోటి డోర్‌ని పగలగొట్టేసి లోపలికెళ్లారు. ఈ దొంగలు ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల పనోళ్ళుంటారు కదా! వాళ్ళొస్తే ఆ రాడ్లతోటి ఆళ్ళని కూడా కొట్టేశారు. ఒక అతన్ని డోర్ లాక్ చేసేశారు రూమ్‌లో పెట్టి. ఇంకొక అతనేమో భయపడుతున్నాడు. భయపడుతూ గట్టిగా అరుస్తుంటే ఈలోపు వాళ్ళ నాన్న పైన పడుకున్నాడు. పైనుంచి లెగిసి కిందకొచ్చేలోపు ఇతన్ని షూట్ చేసేశారు. ఆ కిందకి దిగుతున్న వీళ్ళ నాన్న కూడా షూట్ చేసేశారు. ఇలా షూట్ చేసి ఆ ఇంట్లో దగ్గర దగ్గర ఒక 60,00,000, 70,00,000 విలువైన సామాన్లన్నీ దొంగతనం చేశారు. అలాగే తమిళనాడు హీరో 'కార్తీక్' ఉంటారు కదా! అతని సినిమా ఒకటుంటది. ఏంటి 'కాకి' మూవీ అని చెప్పి ఒక మూవీ ఉంటది. ఆ మూవీలో ఈ సీన్ కూడా పెట్టారు. అది వాళ్ళు రాసిన సీన్ కాదు. ఇక్కడ జరిగిన సీన్ అనమాట అది. ఆ సినిమాలో కూడా పెట్టారు. ఈ దొంగతనం అంతా జరిగింది ఎవరి ఇంట్లో కాదు. పవర్‌లో ఉన్న ఒక ఎమ్మెల్యే ఇంట్లో జరిగింది. ఆ ఎమ్మెల్యేని కూడా ఈ దొంగలు చంపేశారు. ఇలా చంపేసి దొంగతనం చేశారు కదా! ఇది జరిగింది నిన్నో మొన్నో కాదు. ఎప్పుడో 2005లో జరిగింది. అంటే 2005లో జరిగిందిది. అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది? అలాగే ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ దొంగలెవరు? ఈ కేస్‌ని సాల్వ్ చేయడానికి 20 ఇయర్స్ ఎందుకు పట్టింది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగిందంటే తమిళనాడు, తిరువళ్ళూరు డిస్ట్రిక్ట్‌లో జరిగింది. ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను పవర్‌లోనే ఉన్నాడు అప్పటికి. ఇప్పుడు ఈ దొంగల ముఠ ఏదైతే ఉందో వీళ్ళు చాలా దొంగతనాలు చేశారు. అంటే రోడ్ల పైన వెళ్తున్న లారీలని ఆపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడం, సామాన్లు తీసుకోవడం, అలాగే పెద్ద పెద్ద లారీలు వెళ్తుంటాయి కదా! గూడ్స్ క్యారీ చేస్తుంటే ఆ గూడ్స్‌ని దొంగతనం చేయడం ఇలాంటివి చాలా చేశారు. అలాగే వీళ్ళ దొంగతనాలు ఎలాగుంటాయంటే ఇప్పుడు ఒక దగ్గరికెళ్తారు, దొంగతనం చేస్తారు. వాళ్ళని ఎవరైనా ఆపారంటే వాళ్ళని చంపేస్తారు. అంత దారుణమైన దొంగలనమాట ఈళ్ళు. సో, వీళ్ళ గ్యాంగ్ కూడా ఒక 7-9 మంది ఉంటారు. అందులో ముగ్గురు లేడీస్. ఇప్పుడు దొంగలంటే దొంగతనం చేయాలి కదా! దొంగతనం చేయాలి కాబట్టి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే సుదర్శన్ గారు ఎవరైతే ఉన్నారో తమిళనాడులో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. సెలెక్ట్ చేసుకొని ఈ దొంగల దగ్గర ఉన్న వెపన్స్ ఏంటంటే పెద్ద పెద్ద గన్నులు, పెద్ద పెద్ద రాడ్లు, పెద్ద పెద్ద గొడ్డళ్ళు, ఇంకా పెద్ద పెద్ద కత్తులు ఇవన్నీ పట్టుకొనెళ్లారు. ఇవన్నీ పట్టుకొని ఆ ఎమ్మెల్యే ఇంటికి బయలుదేరి ఆ సెక్యూరిటీని చంపేశారు ఫస్ట్. సెక్యూరిటీని చంపేసిన తర్వాత డోర్ కూడా చాలా గట్టిగా లాక్ చేసి ఉంటది కదా! వాళ్ళ దగ్గరున్న కత్తులతోటి, రాడ్లతోటి డోర్ పగలగొట్టేశారు. ఈ డోర్ పగలగొడుతుంటే ఇప్పుడు ఆ ఇంట్లో పనిచేసినోళ్ళు ఉంటారు కదా! ఆళ్ళొచ్చి ఎవరు మీరు అని ఆళ్ళని ఆపుతుంటే ఆ రాడ్లతో ఆళ్ళ బుర్రల మీద కొట్టి వాళ్ళని కూడా చంపేశారు. అలాగే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతనికి ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు ఏంటంటే కింద ఫ్లోర్‌లో పడుకున్నారు. ఈ ఎమ్మెల్యే అయితే పైన పడుకున్నారనమాట. పైన పడుకున్న తర్వాత ఇప్పుడు ఇద్దరు కొడుకులో కొడుకు రూమ్‌కి డోర్ లాక్ చేసేశారు. అలాగే ఇంకో కొడుకు ఎవరైతే ఉన్నారో అతను రూమ్‌లోకెళ్ళి సామాన్లవి లాగుతుంటే అతను గట్టిగా అరుస్తున్నాడు. ఎవరు మీరు అని గట్టిగా అరుస్తుంటే ఈలోపు ఈ ఎమ్మెల్యే పడుకున్నారు కదా పైన. ఈ సౌండ్‌లవి వినిపిస్తే లెగుస్తారు కదా! అలాగే ఎమ్మెల్యే కూడా లెగిసి కిందకి దిగుతున్నారు. ఏంటి ఇలా అరుస్తున్నారని చెప్పి. ఈలోపు ఈ ఎమ్మెల్యే కొడుకు ఎవరైతే ఉన్నారో అతన్ని షూట్ చేశారు. డబుల్ బారెల్ గన్ తోటి. ఈ ఎమ్మెల్యే ఎప్పుడైతే కిందకి దిగుతున్నారో ఇతన్ని కూడా షూట్ చేశారు. ఇలా ఇంట్లో ఉన్నోళ్ళని చంపేసి అందులో దొరికిన బంగారం, అందులో దొరికిన ఫోన్స్, అందులో దొరికిన డబ్బులు దగ్గర దగ్గర ఒక 60-70 లక్షలు పట్టుకొని ముఠ పారిపోయారు. ఇంత పెద్ద సీన్ అక్కడ జరుగుతుందంటే సౌండ్ రాకుండా ఉండదు కదా! ఈ సౌండ్‌లకి ఏం చేశారంటే చుట్టుపక్కల లెగిసారు. ఆ గన్ సౌండ్‌లకి, ఆ రాడ్ల సౌండ్‌లకి, అలాగే మనుషులు అరుతున్న అరుపులకి చుట్టుపక్కలోళ్ళందరూ కూడా లెగిసారు. ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి దగ్గరికొచ్చారు. ఆ ఎమ్మెల్యే ఇంటి దగ్గరికొచ్చి ఏంటి శబ్దాలను చూస్తుంటే దొంగలు బయటకొస్తున్నారు. ఈ దొంగల దగ్గర వెపన్స్ ఏమేమున్నాయి? ఆ గన్నులు, కత్తులు అవన్నీ చూసి వీళ్ళు భయపడ్డారు. భయపడి వీళ్ళకి సైడ్ ఇచ్చేసారు. అండ్ వీళ్ళు దగ్గరలోనే ఒక లారీ పెట్టుకున్నారనమాట. ఎమ్మెల్యే ఇల్లంటే సీసీటీవీలు అన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా పగలగొట్టేసారు. మొత్తం అన్నీ తీసేసారు. అక్కడ ఎవిడెన్స్ ఏమి లేకుండా సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా పాడు చేసేసారు. అన్నీ పాడు చేసి, దొంగతనం చేసి, చుట్టుపక్కలోళ్ళని బెదిరించి వీళ్ళేం భయపడకుండా సేఫ్‌గా ఎళ్ళిపోయారు. ఇలా ఈ దొంగలొచ్చి ఎమ్మెల్యేని చంపేసిన తర్వాత చాలా డౌట్స్ క్రియేట్ అయినాయి అందరికి కూడా. ఏంటి? అపోజిషన్ పార్టీలు ఎవరైనా చేసిన ప్లానింగా? లేదా దొంగలు నిజంగానే దొంగతనంకొచ్చి చంపేసారా? అందుకని చెప్పి తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ కేస్ ఫైండ్ ఔట్ చేయడానికి ఒక స్పెషల్ టీమ్‌ని పెట్టారు. పెట్టిన తర్వాత ఆళ్ళు 2005లో స్టార్ట్ చేశారు. 2005లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2025లో ఆళ్ళని పట్టుకున్నారు. అలాగే ఈ సీన్ ఏదైతే జరిగిందో దీన్ని మీరు ఒక సినిమాలో చూస్తారు. ఇది తమిళనాడు హీరో 'కార్తీక్' ఉంటారు కదా! అతని సినిమా ఒకటుంటది. ఏంటి 'కాకి' మూవీ అని చెప్పి ఒక మూవీ ఉంటది. ఆ మూవీలో ఈ సీన్ కూడా పెట్టారు. అది వాళ్ళు రాసిన సీన్ కాదు. ఇక్కడ జరిగిన సీన్ అనమాట అది. ఆ సినిమాలో కూడా పెట్టారు. అండ్ అలాగే ఇప్పుడు ఆ కేస్ ఇప్పుడు సాల్వ్ అయింది 2025లో. అంటే ఎప్పుడో 2005లో జరిగి ఇప్పుడు సాల్వ్ అయిందంటే 20 సంవత్సరాల తర్వాత ఆ దొంగలను పట్టుకున్నారు. ఎందుకంటే ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగలందరూ కూడా నార్త్ నుంచి వచ్చి ఇక్కడ సౌత్‌లోని దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ దొంగతనాలు చేస్తారు. ఎవరినొస్తే వాళ్ళని చంపేస్తారు. మళ్ళీ నార్త్‌కెళ్ళిపోతారు. ఈ దొంగల ముఠాను పట్టుకోవడానికి ఎందుకు 20 సంవత్సరాలు పట్టిందంటే ఈ లోకల్ దొంగలు కాదు. ఈళ్ళు ఎక్కడి నుంచి నార్త్ నుంచి వచ్చిన దొంగలు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏ స్టేట్‌లో ఉంటారో తెలీదు. కానీ నార్త్ నుంచి వచ్చారు ఈళ్ళు. తమిళనాడులో వీళ్ళు చాలా దొంగతనాలు చేశారు. అలాగే చాలా మర్డర్స్ కూడా చేశారు. కాబట్టి వీళ్ళు ఒక ప్లేస్‌లో ఉండరు. కానీ దొంగతనం చేయడానికి ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్‌కెళ్తారు. కాబట్టి వీళ్ళని ట్రాక్ చేయడానికి పోలీసులందరూ ఏం చేశారంటే ఒక స్పెషల్ టీమ్ ఫార్మ్ అయ్యి వీళ్ళ మూవ్‌మెంట్స్ అన్ని ట్రాక్ చేయడం మొదలుపెడితే ఒక్కొక్కటి చాలా కేసెస్ అన్ని చూసారు. ఏమన్నా కేసెస్ ఉన్నాయంటే దొంగతనాలు చేయడం, చంపేయడం, దొంగతనాలు చేయడం, చంపేయడం ఇలా చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి తమిళనాడులో. కాబట్టి నార్తోళ్ళని మన సౌతోళ్ళు అరెస్ట్ చేయాలంటే చాలా రూల్స్ అవన్నీ ఉంటాయి కదా! ఇప్పుడు కానీ వీళ్ళని పర్ఫెక్ట్‌గా పట్టుకోవాలి. అలాగే ఎవిడెన్స్ ఏదైతే ఉందో అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలి కాబట్టి పోలీసులు వీళ్ళని ట్రాక్ చేయడానికి ప్రతి స్టేట్ బోర్డర్స్‌ని ట్రాక్ చేయడం మొదలుపెట్టారు పోలీసులు. వాళ్ళని ఫైనల్‌గా పట్టుకున్నారు ఈ బవారియా గ్యాంగ్‌ని. అలాగే ఈ గ్యాంగ్‌లో మొత్తం 9 మంది ఉన్నారు. అందులో ముగ్గురు లేడీస్. వీళ్ళన్నమాట ఈ గ్యాంగ్ కదా! వీటికి అన్నిటికి కూడా సాక్ష్యాలు కోర్టులో చెప్పడానికి ఒక 60-80 మంది వచ్చారు. ఒక కేస్‌కి సాక్ష్యాలు చెప్పడానికి ఒక 80 మంది, 100 మంది అంటే మీరే ఆలోచించండి అంత పెద్ద కేసు. ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఈ కేసుని చార్జ్ చేశారో అతను ఇప్పటికి రిటైర్ అయిపోయారు.
కానీ కేసు ఇప్పుడు సాల్వ్ అయింది. అంటే మన ఇండియాలో తెలిసిందే కదా! ఏదైనా కేసు ఉందంటే అది అలా సాగుతుంటది. అంత ఫాస్ట్‌గా అవ్వదు. కాబట్టి దీనికి 20 ఇయర్స్ పట్టిందనమాట. ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆళ్ళకి హాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే 20 ఇయర్స్ టైమ్ తీసుకొని ఆ ముఠాను మొత్తం పట్టుకున్నారు. కానీ ఇన్ని రోజులు ఇదొక మూవీ సీన్ అనుకున్నాను కానీ రియల్‌గా జరిగిందని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చితే వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.